బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. అతడి తదుపరి సినిమా సాహో సినిమాను దక్షిణాదిలోనూ అన్ని భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయాలని మూవీ క్రియేషన్స్ నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అందుకే ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు నిర్ణయించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న రాజమౌళి సెంటిమెంట్ మరోసారి నిజమైతే ప్రభాస్ తదుపరి సినిమా డిజాస్టర్ అనిపించుకోవడం ఖాయమనే చర్చ మొదలైంది. ఇందుకు బలమైన కారణం కూడా ఉందట. రాజమౌళి డైరెక్షన్లో నటించిన ఏ హీరోకైనా ఆ తర్వాత ఫ్లాప్ రావడం ఖాయమని, ఆయన డైరెక్షన్లో నటించిన హీరోలందరికీ ఈ విషయం బాగా తెలుసునని పలువురు అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత, సుబ్బు సింహాద్రి తర్వాత, ఆంధ్రవాల, యమదొంగ తర్వాత కంత్రి వంటి ఫ్లాప్స్ వచ్చాయి. ఇక నితిన్కు సై తర్వాత అల్లరి బుల్లోడు అనే డిజాస్టర్ పడింది. రవితేజకు విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్ ఫెయిల్యూర్ రాగా, రామ్ చరణ్కు మగధీర తర్వాత ఆరెంజ్, సునీల్కు మర్యాద రామన్న తర్వాత కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అప్పల్ రాజు, నానికి ఈగ తర్వాత ఏటో వెళ్లిపోయింది మనసు వంటి పరాజయాలు వచ్చిపడ్డాయి. ఆ మాటకొస్తే గతంలో రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి సినిమాలో నటించిన ప్రభాస్ ఆ తర్వాత పౌర్ణమి అనే బిగ్ ఫ్లాప్ను చవిచూశాడు. ఇలా రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ నుంచి తప్పించుకోవడం ప్రభాస్ సహా ఎవరికీ సాధ్యం కాలేదు. దీంతో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సాహో కూడా ఫ్లాప్ అవ్వడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ ఈ రాజమౌళికున్న ఈ బ్యాడ్ రికార్డ్ను బ్రేక్ చేస్తాడేమో చూడాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.